కీర్తన గ్రంథము 37వ కీర్తన మొదటి నుండి 40 వచనాలు ఉన్నాయి. అందరము కలిసి ఉత్తర ప్రత్యుత్తరంగా ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. అందులో లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 37వ కీర్తన భాగము మొదటి నుండి చివరి వరకు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను, తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడకుము, దురాలోచనలు నెరవేర్చుకొని వారిని చూసి వ్యసనపడకుము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి స్తుతించెదరు. వారి కాలము వచ్చుట ప్రభువు చూస్తున్నాడు, వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి వీడు విరవబడును. భక్తిహీనుల బావులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చగలిందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రులు. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. ఆయన మార్గం అనుసరించుము, భూమిని
భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచించిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధాన పరచు వారి సంతతి నిలుచును గాని యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించినట్లుగా గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానించే ముందుగా అందరము ప్రార్థనలో ముందుకు నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఇది నా ఆత్మీయతలో ముందుకు నడుద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఇది నా ఆత్మీయతలో మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ దినకాల ఆత్మీయత కొరకై మీరు మమ్మల్ని నడిపించారు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. వచ్చి ఉన్న నీ బిడ్డలను మీ నామంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మీ దయగలిగిన హస్తాలకి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మీ చిత్తమై రావలసిన వారిని త్వరగా నడిపించండి. ఇంతవరకు ఈ దిన ఆరాధన క్రమంలో జరిగించబడిన ప్రతి కార్యమును బట్టి నేను స్తుతిస్తూ ముందున్న కార్యక్రమం కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మీ మాటలు వినటానికి మేము ఆశపడుతూ ఉన్నాం. మా హృదయాల్లో మీ మాటలు చేరునట్లుగా మా హృదయాలకు, మా జీవితాలకు మేలుకరమైన నీ మాటల్ని మాకు తెలియచేయండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేయండి. వినిన మాటలను బట్టి నీ వాక్యానుసారంగా మేము నడుచుటకును, అనేకులను నడిపించుటకును మమ్మలను మీరు ఆయత్తపరిచి సహాయం చేయండి. ముందున్న సమయం అంతటినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ దినకాలం ముందు ఆరాధన కార్యక్రమం కొరకై కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ దిన వాక్య భాగాన్ని మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తూ ఉన్న దేవుని పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగంలో చాలా ప్రాముఖ్యమైన వాక్య పట్టణాన్ని మనము చూసి ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం ధ్యానించి ఉన్నాం. 40 వచనాల ఈ వాక్య ధ్యానంలో నేను ఇందులో చెడ్డవారు నీతిమంతులు, దుష్టులు భక్తిహీనులు, దీనులు యథార్థవంతులు, అలాగనే భక్తిహీనులు దరిద్రులు, ఇలా కొంతమందిని గూర్చిన సమాచారాన్ని దావీదు గారు తన కీర్తనలో ప్రస్తావించటం మనం చూస్తాం. చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని అందులో ఆయన తెలియజేస్తూ ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకోవటానికి నేను మీకు ఈ వాక్య భాగాన్ని పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సర్వసాధారణంగా
భూమి మీద ఉండబడిన మనుషులు. భూమి మీద ఉండబడిన మనుషులు అంటుంగల్నే మనం కాదనుకుంటాం. భూమి మీద ఉండబడిన మనుషులు అంటుంగల్నే మనము వారిలో లేరనుకుంటాం. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? భూమి మీద అంటే మనుషులతో కూడా కలిసే ఉన్నాం కదా. ఇది మనం గుర్తుపెట్టుకొని ఒకంత దైవికంగా ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించాలి. భూమి మీద ఉన్నాము, మనుషులతో కలిసి ఉన్నాము, కానీ దేవునికి ఒక ప్రత్యేకమైన జనముగా మనము చేర్చబడ్డాం. ఇది మనం మర్చిపోకూడదు. దేవునికి ప్రత్యేకమైన జనముగా చేర్చబడి భూమి మీద మనుషులతో కూడా మనము కొనసాగించబడుతూ ఉన్నాం. ఇది మాత్రం వాస్తవం. అయితే భూమి మీద మనుషులు కొనసాగిస్తున్నట్లుగా వారి ఆలోచనలను మనం బట్టి ఆలోచన పరంగా మనం నడవం. వారు చేసినట్టుగా మనము ఏది కూడా చేయటానికి ఇష్టపడం. ఒకవేళ అది మనకు అనుకూలము కాకపోతే, ఏది ఈ భూమి మీద జరిగించబడుతున్నది ఏదైనా సరే అది మనకు అనుకూలం కాకపోతే కొంచెం దూరంగా ఉంటాం. అది దేవునికే అసహ్యమైనది అయితే అసలు దాని జోలికి కూడా మనము వెళ్ళం. ఇది దేవుని పిల్లలుగా మనకు కలిగిన సహజమైన స్వభావం. మన స్వభావం అలాంటిది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్న నాటి నుండి తన యొక్క చిత్తాన్ని బట్టి తనకు కలిగిన పరిశుద్ధతను తను పిలుచుకున్న వారు ఉండాలని కోరుకుంటున్నాడు. గ్రంథంలో రాయబడినట్లుగా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును కూడా మీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడని పేతురుతో మాట్లాడుతూ రాసిన పత్రికలో మనం చూస్తాం. పేతురు రాసిన పత్రికలో ఈ ధ్యాన భాగాన్ని మనం చూస్తాం. ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి అని రాశాడు. చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక. కాగా మీరు విధేయులకు పిల్లలై మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్నాడని ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడే అని వ్రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తమైన విషయం. అంటే దేవుని పిల్లలను దేవుడు ఎలాగా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఈ లోకంలో ఉన్న మనము తనను కలిగినట్లుగా మనము కలిగి జీవించాలి. తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. ఆ స్థితిని మనము ఏ రకంగా పొందుకోగలము? ఏ విధంగా పొందుకోగలమంటే దానికి ఒకటే మార్గము, దేవుడు మన చేతిలో ఉంచిన పరిశుద్ధ గ్రంథమే. మరి ఏది కాదు, నా మాటలు కాదు, మరెవరో చెప్పేటివి కాదు, ఎవరో ఏదో చెప్తే అనుసరించమంటే అనుసరించేటిది కాదు. మనల్ని నడిపించేది, మనల్ని ముందుకు కొనసాగించేది గ్రంథమే గనక గ్రంథంలో నుండే మనం కొన్ని విషయాలు కాదు, దేవునికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనము అనుసరిస్తూ కొనసాగబడాలి కూడా. అది దేవుని యొక్క ఆలోచన. అందుకే అంటున్నాడు, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును మీ సమస్త ప్రవర్తనలో ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని పిల్లలుగా ఈరోజు మనము ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఇక్కడ నేను మీకు కొంతమందిని చూపిస్తాను. కొంతమంది దేవుని గ్రంథంలో వ్రాయబడిన వ్యక్తులని మీ ముందు నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రారంభ దినాలు. పరమందున దేవుడు ఈ సృష్టినంతటిని సృష్టించి, ఆ సృష్టిలో తన పోలిక చొప్పున నరుని చేసి, వారు భూమిని నిండించి విస్తరించి అభివృద్ధిపరచి దాన్ని లోపరుచుకోవాలని దేవుని కోరిక. దేవుడు తన కోరిక ప్రకారమే మానవుని సృజించాడు, పరిపాలన కొనసాగించాడు. కొంత దూరం ప్రయాణమయ్యేసరికి మానవుల యొక్క స్థితి అంతా మారిపోయింది. ఏమైపోయింది? ఆదికాండము 6వ అధ్యాయం. ఏమైపోయారు మానవులు? దేవుని యొక్క సన్నిధి ఏమైపోయింది అని మనం ఒక్కింతగా ఆలోచన చేయగలిగితే, దేవుని సన్నిధి భూలోకములో చెడిపోయెను అని గ్రంథస్థం రాయబడింది. చూద్దామా? 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరించనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు
చదువమ్మా, చదువుతున్నా. 11వ వచనం చదవండి ఒకసారి దయచేసి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు వినండి ఏమైపోయారట? భూమి మీద ఉండబడిన మనుషులు వారి యొక్క మార్గాల్ని చెడిపేసుకున్నారు. ఎప్పుడు చెడిపేసుకున్నారు? ప్రారంభంలో అని చెప్తాను. ఇది ఎప్పుడు ఎలా ఉన్నారంటే భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారు. అంటే ఆయన ఒకసారి భూలోకాన్ని చూశాడు తన సృష్టి ప్రారంభంలో. అప్పటికే చాలా ఏళ్ళు గడిచిపోయాయి, చాలా సంవత్సరాల ప్రయాణం జరిగింది. దేవుడు చూస్తే ఆ భూమి అంతా కూడా చెడిపోయి కనపడింది. చెడిపోయిందంటే అర్థం ఏంటి చెప్పండి? భూమి మీద దేవుడు కోరుకున్న పరిశుద్ధత కనపల్లా. దేవుడు కోరుకున్న పరిశుద్ధతే కాక భూమి మీద దేవుని సన్నిధి కూడా ఏమైపోయింది? చెడుగా కనపడింది. అంటే అక్కడ ఏం జరిగింది? దేవుడు ఏదైతే కోరుకున్నాడో వారు తమ ప్రవర్తనలో తమకు కలిగి ఉన్న స్థితినంతా కూడా మార్చేసుకున్నారు. దేవునికి అనుకూలముగా లేదు, చెడిపోయారు. దాన్ని బట్టి దేవుడు ఆలోచన చేశాడు. ఎవరైనా కనపడతారంటే ఎవరు కనపడ్డాడు అక్కడ? ఒక నోవాహు గారు కనపడ్డాడు. ఆయనతో మాట్లాడాడు. అయ్యా నువ్వు వెళ్ళి చెప్పు, నా మాటగా నువ్వు చెప్పు, వారు మారుతారేమని. నోవాహు గారు ప్రయత్నం చేశారు. చెబుతూ వారిని మార్చు లేకుంటే వారికి ప్రకటించని చెప్తూ నోవాహుకు దేవుడు ఒక ప్రణాళికనిచ్చాడు. ఆ ప్రణాళికే నోవాహు ఓడ. భూమి మీద ఎప్పుడైతే మనుష్యులు చెడిపోతారో, లేక దేవుని సన్నిధి చెడిపోతుందో, లేకుంటే భూమి మీద మనుషులు తమ మార్గాల్ని లేకుంటే తమ త్రోవల్ని పాడు చేసుకుంటాడో, దేవుని ప్రణాళిక ఆటోమేటిక్గా దేవుని వైపు ఉన్నవారికి బయలుపరచబడుతుంది. అప్పట్లో దేవుడు అదే భూమి మీద చూస్తే మనం చూస్తాము 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా యందు కృప నొందినవాడాయను. అందరూ చెడిపోయారు, కానీ నోవాహు ఎలా ఉన్నాడు? కృప నొందాడు. అంటే ఆయన దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క మార్గంలో ఆయన నిలబడి ఉన్నాడు. అందుకే నోవాహుకు బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతను ఇస్తూ ఆయనను ప్రకటించమని చెప్పాడు. చాలా ప్రయాసపడ్డాడు నోవాహు. మీకు తెలుసా ఎన్నేళ్ళు నోవాహు తన యొక్క ప్రయాణాన్ని, తన ప్రసంగాల్ని, తన ఆత్మీయతను కొనసాగించాడో దేవుని పిల్లలను మార్చాలని? ఎన్నేళ్ళు అయింటుందమ్మా? ఎన్ని సంవత్సరాలు? నోవాహు తన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని దేవుడు ఓడను సిద్ధపరచుకోమని చెప్పిన నాటి నుండి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాడంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దాదాపు 120 సంవత్సరాలు వారికి ప్రకటించాడు. 120 సంవత్సరాలు ప్రకటించితే వారు ఎలా ఉన్నారంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వారు పెళ్ళిళ్ళకు చేసుకుంటూ, పెళ్ళిళ్ళకి ఇస్తూ వారి యొక్క విందు వినోదాలతో మునిగిపోయారు అని రాయబడి ఉంది. అయితే నోవాహు ప్రకటించినప్పటికీ వారి యొక్క ప్రవర్తన మారలేదు, వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. కానీ ఓడలోనికి ఏమైతే తాను సంకల్పించాడో, తన ప్రణాళికను తీసుకొని రమ్మన్నాడో, వారందరినీ నోవాహు నడిపించడానికి ప్రయత్నిస్తే ఎవరు రాలేదు. ఎవరు వచ్చారు? నోవాహు ఓడలోకమా? నోవాహు కుటుంబం వచ్చింది. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనిద్దాం. అంటే లోకమంతా వినకపోయినప్పటికీ దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం మాత్రం దేవుని మాటను విన్నారు, జవదాట్లేదు. దేవుడు ఏం చెప్తే అది చేశారు. ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా ఒకంత ఆలోచన చేయాలి. ఈరోజు నోవాహు కుటుంబం వలె ఈరోజు మనం ఉన్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? ఆయనకు లోబడి నడిస్తే ఏం జరుగుతుంది అంటే బైబిల్లో ఒకటే మాట,
బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఆ జలప్రలయంలో 8 మంది తప్పించబడ్డారు అని రాయబడింది. ఎవరా 8 మంది? నోవాహు కుటుంబమే. ఇప్పుడు కూడా ఒక ప్రళయం రాబోతుంది, ఇది మనం గమనించాలి. ఆ ప్రళయం ఎలా ఉంటుంది అంటే పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, అసలు కనిపించమంట. అప్పుడు ఒక జలప్రలయమే వచ్చింది, ఒక్క భూతమే వచ్చింది. ఈసారి పంచభూతాలు వస్తాయి. పంచభూతాలు వస్తే ఎవరు ఉండరు, ఏదీ మిగలదు. ఆ రోజు నోవాహు ఓడ మిగలటానికి అంటే ఒక్క భూతమే, అదేంటంటే జలప్రలయమే. పంచభూతాలు అంటే తెలుసు కదా మీకు, ఏంటి అమ్మాయి? ఆకాశము, భూమి, నీరు, అగ్ని, గాలి. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. భూతాలంటే మళ్ళీ ఏంటో దయ్యాలు ఏమంటారు కదా, అలాంటివి ఏం కాదు. భూతాలంటే అవే, దేవుడు పంచభూతాలను ఇచ్చాడు. అవి మనల్ని మన కంట్రోల్లో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మనిషి ఏమైపోయాడంటే భూతాలకు కంట్రోల్ అయిపోయాడు. ఈరోజు ఆ కోవలో ఈరోజు దేవుని వాడుకునేవారు లేకపోలేదు, లేరంటారా? మా దగ్గరికి వస్తే దయ్యాలు పోతాయంటో లేరా? నిజమేనంటారా? అది ఎంత దేవునికి అవమానకరంగా ఈరోజు క్రైస్తవం తయారైందో, ఆ రోజు ఎలా ఉన్నదో మనం ఒకసారి ఆలోచించాలి. ఈ విషయాన్ని మనం కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఈ యుగాంతము ఎలా జరుగుతుందయ్యా, దానికి సూచనలు ఏంటంటే నోవాహు దినములలో ఎలా ఉన్నదో మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు కూడా అలానే ఉంటాయి. అయితే మనం ఏం చేద్దాం? మన పరిస్థితి ఏంది? కొంతమందిని నేను మీ ముందు ఉంచి నేను ముందుకు నడచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ జలప్రలయం జరిగిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు అనేది నేను మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఓ పట్టణమును ఆకాశమును అంటునకు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని. మనుషులంతా ఒక చోట చేరారంట. జలప్రలయం అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ జనంలో నుంచి, ఏ జనంలో నుంచి వచ్చిన వాళ్ళు? ఇల్లు నోవాహు కుటుంబంలో నుంచి వచ్చిన వారు, షేము, హాము, యాపెతు అని వారి కుటుంబంలో నుండి వచ్చిన వారే 11వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి జనమంతా విస్తారం అయిపోయారు. దేవుని ఆలోచన ఏంటి? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని మనస్సు. అది దేవుడు భూమి మీద మనుషులను ఏ విధంగా ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదానికి వారు లోబడి నడిస్తే ఆ ఆశీర్వాదం కొనసాగించబడుతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే ఈ సంభాషణలో వారు ఏమనుకున్నారంటే మనం భూమి అంతటా చెదిరిపోవద్దు, మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఏం చేద్దామన్నారు? ఒక గోపురాన్ని కడదాం, ఇక్కడే ఉందాం. మనం ఈ గోపురం ఎలా ఉండాలంటే ఆకాశాన్ని అంటాలి. ఈ ఆకాశాన్ని అంటడం వల్ల ఏం జరుగుతుంది అని ఆలోచన చేశారు వాళ్ళు. ఏం కలుగుతుందని చెప్పారమ్మా? ఈరోజు అదే జరుగుతుంది. మంది ఎక్కువ ఉండాలి, పేరు కావాలి, పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకుంటున్నారు. మనకు పేరు కావాలి, పేరు ప్రతిష్టలు. ఆ రోజు ఆ జనం అదే కోరుకున్నారు. ఆ రోజు ఏం కోరుకున్నారు? పేరు ప్రతిష్టలు కోరుకున్నారు. పేరు ప్రతిష్టలు కోరుకోగా దేవుడు ఏం చేశాడు? దేవుడు వచ్చి మాట్లాడాడు. దేవుడు వచ్చి వారిని చూస్తే వారి ఆలోచన దేవుని ఆలోచనకి భిన్నముగా కనపడింది. దేవుని ఆలోచన వేరుగా ఉంది, వీళ్ళ ఆలోచన వేరుగా ఉంది. పేరును సంపాదించుకుందుము రండి అని అంటుంగలే ఆయన ఒక ఆలోచన వచ్చేసింది. అప్పుడు ఎలా ఉన్నారయ్యా వాళ్ళు అంటే భూమి అంతటా, 1వ వచనం చదువుతారమ్మా 11:1 ఒక్క భాషయు. ఈ విషయం మీరు గమనించాలి. అప్పట్లో ఎలా ఉన్నారంటే ఒకటే భాష. ఇప్పుడు ఎన్ని భాషలు చెప్పండి? ఇప్పుడు భూమి అంతటా ఎన్ని భాషలు ఉన్నాయి? రకరకాల భాషలు, చాలా భాషలు ఉన్నాయి. లిపి ఉన్న భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఉన్నాయి. అంటే అక్షరార్థమైన భాషలు ఉన్నాయి, అక్షరార్థం కాని భాషలు ఉన్నాయి. అందుకే ఈరోజు చాలామంది దీన్ని కూడా యాడ్ చేసుకొని భాషలు మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. భాష మాట్లాడితే బైబిల్ ఏం చెప్తుంది అంటే దానికి అర్థం చెప్పాలి. అర్థం చెప్పకుండా భాష మాట్లాడకూడదు. భాష మాట్లాడితే, ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేషన్ అవ్వాలి, అది దానికి అర్థం రావాలి. తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి దానికి కరెక్ట్గా ఈక్వలెన్స్ అర్థం రావాలి. ఈరోజు
భాషలు ఎక్కువైపోవటంని బట్టి మనుషులు గడబడి అయిపోతున్నారు. ఆ రోజు ఒకటే భాష ఉంది. ఆ భాషను బట్టి వారేం ఆలోచన చేశారంటే, అయ్యా మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాము, మనం ఒక గోపురం కడదాము, ఆకాశం అంటే గోపురం కట్టిన తర్వాత మనం ఏం సంపాదించుకుందామన్నారా అంటే, వారి సంపాదన పేరు దేవుడు విన్నాడు. వీరు మాట్లాడుకుంటుంటే దిగొచ్చాడు ఆయన. విని ఏం చేశాడంటే, పేరును సంపాదించుకుందుము రండి. ఈరోజు పేరు ప్రతిష్టలు సంపాదించడానికి మనుషులు చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంత కాదు. ఎంతకైనా మన పేరు కనపడాలి అనేటోళ్ళు లేకపోలేదు. పేరు విషయంలో చాలా పోరాటాలే జరుగుతున్నాయి. అయితే అక్కడ ఏం జరిగింది? దేవుడు ఏం చేశాడు? పేరును సంపాదించుకుందాము రండి అంటే, సరే మీరు యాక్సెప్ట్ చేశాడు, వాళ్ళని చేశాడమ్మా, మీరు కట్టేసేయండి, మీకు మంచి పేరు ఇస్తానని అన్నాడా? ఏం చేశాడు? దేవుడికి అనుకూలము కాకపోతే ఆయన ఒకటే చేశాడు. ఏం చేశాడంటే, వారిని తారుమారు చేశాడు అని రాయబడింది. తారుమారు అంటే అర్థం చెప్తారా? వారికి ఉన్న ఒక్క భాషని తారుమారు చేసేసాడు. అంటే అక్కడి నుంచి భాషలు మొదలయ్యాయి. వాళ్ళు ఆ భాష ఒక భాష ఉన్నప్పుడు కట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే భాషలు తారుమారైపోయాయో, ఆ భాష మారిపోయిందో అర్థం కాలేదు. ఎవరికి ఏం అర్థం కాక దేవుడు తన కోరికను నెరవేర్చుకున్నాడు. వారంతా భూమి అంతటా చెదిరిపోయారు అని రాయబడింది ఆ గ్రంథంలో. మాటలో చెదిరిపోయారు. తారుమారు అనే మాటలో అర్థం ఏంటి చెప్తారమ్మా? తారుమారు అన్న మాటల అర్థం అని చెప్పగలరా? మీరు చేయండి, దాన్ని అటో ఇటో చేయండి, చెప్పండి. ఏంటంటావా? ఆయన తారుమారు చేయడానికి గల కారణం ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళు మారుతారు అని అర్థం. అంటే దేవుడు ఏదైనా కలిగించుకుంటే అది మేలుకే చేస్తాడే కానీ కీడుకు చేయడు. మనుషుని ఆలోచన దేవుని ఆలోచన లాంటిది కాదు అని మనం మాట్లాడతాం. ఇక్కడ అదే జరుగుతుంది. మనుషుని ఆలోచన ఏంటంటే, నేను పేరు సంపాదించుకోవాలి అనే ఆలోచన. దేవుని ఆలోచన అది కాదు. నీ పేరు ఎక్కడ ఉంటుంది? ఉంటే ఒక ఊరిలోనే ఉంటుంది. నీ పేరు ఒక ఊరిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అది ప్రపంచమంతటా వినిపించాలి. ఒకవేళ మన పేరు వినపడితే మన పేరుకు ముందు ఏముంటుంది అంటే, మీరు క్రైస్తవులు అని ఉంటుంది. అది ఎట్లా వినపడాలి? ప్రపంచమంతా వినిపించాలి. అది దేవుడు కోరుకుంటాడు. అయితే ఇక్కడ జరిగిన మాట ఏంటంటే, పేరు సంపాదించుకుందుము రండి అనగానే ఆయన వారి మీద దయదలసలేదు, తారుమారు చేసేసాడు. అందరూ భూమి అంతటా చెదిరిపోవడానికి తయారు చేశారు. ఒక గుంపు ఇది. ఏ గుంపు? పేరు సంపాదించుకునే గుంపు. రెండవది యాకోబు పత్రిక 4:13 చూద్దాం. యాకోబు పత్రిక 4:13 నేడైనను రేపైనను అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని. రేపేమి సంభవించునో. రైట్. ఇక్కడ వీళ్ళు ఎవరంట? ఏం సంపాదించుకోవటానికి చూస్తున్నారు? వీళ్ళు లాభం సంపాదించాలి. ఏం చేసి లాభం సంపాదించాలి? ఒక చిన్న మాట. వ్యాపారం చేయాలంటే ఏం కావాలి? పైసలు కావాలి, పెట్టుబడి కావాలి. వ్యాపారము అనుకున్నంత ఈజీ కాదు. దాని ముందుకి అది చేయాలంటే ఇంకొక మాట నేను చెప్తాను. మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. వ్యాపారము సులభమా, వ్యవసాయం సులభమా? మా వదిన అడిగితే చెప్పు. వ్యాపారం సులభమా, వ్యవసాయం సులభమా? ఏం మాట్లాడటం లేదు. వ్యాపారం తెలుసా తెలియదా మీకు? వ్యాపారమే సులభం. రైట్. దానికి నేను కూడా ఒప్పుకుంటాను. ఈయన కూడా అదే అనుకుంటున్నాడు. వ్యాపారం సంపాదిస్తే ఏం రావాలి? ఏం రావాలి? వ్యాపారం దేనికోసం చేస్తాం? మరి వ్యవసాయం దేనికోసం చేస్తాము? అది కూడా లాభం కోసమే కదా. నేను ఒక మాట చెప్తాను. ఒక రైతు ఒక 3 నెలలో 6 నెలలో కష్టపడి ధాన్యం సంపాదించాడు అనుకోండి, ఒకరోజు అమ్మేస్తాడు. అది ఎవరికి అమ్ముతాడు? అది కొనేవారికి అమ్ముతాడు. ఆ కొన్నవాడు ఎంతసేపటికి లాభాన్ని పొందుతాడు చెప్పండి? ఈరోజు నేను అంతకంటే ఇంకొకటి చెప్తాను. టమాటకాయలు ఉన్నాయి, టమాటా పండ్లు.
మూడు నెలలు కష్టపడి రైతు కోసుకొని వచ్చి మార్కెట్లో ఇస్తాడు. మార్కెట్లో రైతుకి ఎంత ఇస్తారు? ఒక బాక్స్కి 200 ఇస్తాడు లేదా 300 ఇస్తాడు. ఆ బాక్స్ని మా అమ్మకందారుడు ఎంతకు అమ్ముతాడు? మనకి 600 అమ్ముతాడు. ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను. 3 నెలలు కష్టపడ్డా ఆయన సాయంకాలం వచ్చి బాక్స్ అమ్మి 300 తీసుకొని పోయాడు. తెల్లారేసరికి దాన్ని అమ్మిన వాడు ఎంతమంది అయినాడు? ఎవరు ఎక్కువ కష్టపడ్డారో చెప్పండి. వ్యవసాయం చేసిన వాడే ఎక్కువ కష్టపడ్డాడు. ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడటంలే, కష్టపడటానికి ఎవరు ఇష్టపడటంలే, ఒళ్ళొంచి పని చేయడానికి ఎవరు ఇష్టపడటంలే. మీరు ఇంకా నేను చెప్పాలంటే ఈరోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళు దంపతులు కలిసి వండుకోవటానికి ఇష్టపడటంలే, వాళ్ళు వండుకొని తినడానికి కూడా ఇష్టపడటంలే. ఏదన్నా ఆన్లైన్లో పెడితే తినాలనుకుంటున్నారు, అంతే కదమ్మా. ఆన్లైన్లోనే ఫోన్ చేస్తే ఇంటికి ఆహారం వస్తుంది. ఇప్పుడంతా అదే వ్యాపారం. కష్టపడి 1 కిలో బియ్యం తెచ్చుకొని దాంట్లో 1/2 కిలో చేసుకొని లేదా ఏదైనా చేసుకొని కష్టంగా తింటే వండుకొని తినే ఆహారము టేస్ట్ ఉంటుందా? కొనుక్కొని తినే ఆహారం టేస్ట్ ఉంటుందా? మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. కొనుక్కొని తినేది టేస్ట్గా ఉంటుందా? వండుకొని తినేది టేస్ట్గా ఉంటుందా? నన్ను అడిగితే వండుకొని తింటేనే టేస్ట్గా ఉంటుందమ్మా. కొనుక్కొని తినే దాంట్లో కోపం ఉంటుంది, వండుకొని తినే దాంట్లో రుచి ఉంటుంది. అంటే అందులో రుచి ఉండదు అనదు, ఆ రుచితో పాటు కొంత అనారోగ్యంతో పాటు రోగం కూడా వస్తుంది. అంటే ఈరోజు మనిషి ఈజీ మెథడ్కి అలవాటు పడిపోయాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఒక మనిషి ఒక వ్యాపారం చేయాలంటే ఒక ఊరికి వెళ్ళాలి, 1 సంవత్సరం ఉన్న తర్వాత వ్యాపారం చేస్తే ఏమొస్తుంది అనుకుంటున్నాడు అంటే లాభం వస్తుంది అనే ఆలోచన. ఈరోజు దేవుని సేవకులు కూడా లాభం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. మీరేమనుకోవద్దు, ఇక్కడ వింటున్న వాళ్ళు కూడా ఏమనుకోవద్దు. ఈరోజు సేవ కానీ, పరిచర్య కానీ, సంఘ బాధ్యత కానీ, అది కుటుంబమే కానీ ఏం కావాలి? ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, అన్న మీ మందిరానికి ఎంతమంది వస్తారంటే కొంతమంది వస్తారు. ఎంత వస్తుంది అంటారు, చాలా వస్తుందని చెప్తారు. అంటే ఆలోచన ఏంటి? మందిరము అంటే ఏమొస్తుందని, ఎంత వస్తుంది? నేను అంటాను చాలా వస్తుంది అని చెప్తాను. చాలా అంటే ఎంత అన్నా అంటే అది లెక్క పెట్టంలే, మేము ఎప్పుడో 3 నెలలకు 6 నెలలకు లెక్క పెడతామని చెప్తాను అనమాట. అంటే మనుషులు ఈరోజు ఎలా మోడిఫైడ్ అయిపోయారంటే ఎక్కడ ఏమి జరుగుతున్నా లాభం ఎంత, అంతే కదమ్మా. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి, అబ్బాయిని అడుగుతాం ఎంత వస్తుంది అని అడుగుతామా అడగమా? ఏం చేయడండి, ఇటు గాలికి తిరుగుతాడంటే పిల్లని ఇస్తామా? ఇప్పుడు కొంతమంది అలా చేసి బాధపడటం లేకపోలేదులేండి. ఇప్పుడున్న పరిస్థితులు అలా ఎవరు చేయటం లేదు. అంటే ప్రతి మనిషి ఏం కోరుకుంటున్నాడు అంటే నెమ్మదిని కోరుకుంటున్నాడు, లాభాన్ని కోరుకుంటున్నాడు. లాభం వస్తే ఏమొస్తుంది? మనకి నెమ్మది వస్తుంది. ఇప్పుడు వ్యాపారం చేశాము, లాభం వచ్చింది, ఆనందం వస్తుంది. ఇక్కడ కూడా అయితే నేను భౌతికమైన వ్యాపారాన్ని గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ బైబిల్లో భౌతికమైన వ్యాపారాన్ని గురించి మాట్లాడటం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి 10 మందిని పిలిచాడు. 10 మందికి 10 మీనాలను ఇచ్చాడు. 10 మీనాలను ఇచ్చి నేను వెళ్తున్నాను, వీటితో మీరు వ్యాపారం చేయమని చెప్పాడు. ఇది సర్వసాధారణంగా ఈరోజు సేవకులు ఏం చెప్తారా అంటే వారికి డబ్బులు ఇచ్చాడు, వ్యాపారం చేయమన్నాడు, దాన్ని వృద్ధి చేయమన్నాడు. 10 డబ్బులు కాదు ఆయన ఇచ్చింది, ఆయనకు నీకు ఆత్మనిచ్చాడు, ఈ ఆత్మ ద్వారా నువ్వు నా పని చేయమన్నాడు. నేను నీకు ఆత్మనిచ్చాను, ఆ ఆత్మ ద్వారా నువ్వు పని చేయమంటే వీళ్ళు అలా అనుకోవటం లేదు ఈరోజు సేవకులు. నీవు నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంతమందిని ఆయన దగ్గరికి నడిపించావు, ఎంతమందిని ఆయన దగ్గరికి ఇస్తూ చెప్పాడు నేను వచ్చు పర్యంతం మీరు వీటితో వ్యాపారం చేయమన్నాడు. ఈరోజు మన వాళ్ళు ఈ ఆత్మతో వ్యాపారం చేయడం మొదలుపెట్టేశారు, సంపాదించడం మొదలుపెట్టేశారు. ఈ సంపాదనల గురించి దేవుడు చెప్పింది కాకుండా మన ఆలోచన ప్రకారం, ఇప్పుడు నేను మీకు ముందు చెప్పాను, ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన ఆలోచన ప్రకారం ఏం చేశాడు? వాళ్ళని తారుమారు చేసేసాడు. కానీ ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు వ్యాపారం చేద్దామని చెప్పుకుంటున్నారు, బాగానే ఉంది, రేపేం జరుగుతుందో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. తెలుసా మనకి? మనం బైబిల్ దగ్గరికి వెళ్తే అయ్యా నేనేంటి అని అడిగితే ఏం చెప్తాడు ఆయన తెలిసినా? అరే మీరు నిన్నటోళ్ళు రా అని చెప్తాడు, ఈరోజు మీది కాదు అని చెప్తాడు. ఏబు దగ్గరికి వెళితే అదే మాట్లాడతాడు, మనము నిన్నటి వారమే అని చెప్తాడు. మన ఆలోచన అంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే ఫ్యూచర్ ప్లాన్.
ఫ్యూచర్ ప్లాన్ ఉండకూడదని నేను చెప్పటం లేదు. అది భౌతికమైనది ఉండకూడదు, దైవికమైనదై ఉండాలి. ఆ దైవికమైనదై ఎప్పుడు ఉంటుంది అంటే మనము దైవికంగా ఆలోచన చేస్తే ఉంటుంది, దైవికమైన ఆలోచన చేస్తే ఉంటుంది. దైవికమైన ఆలోచనను బట్టి మనము రేపటిని గురించి చింతించము. బైబిల్ చెప్తుంది, రేపటిని గురించి మీరు చింతపడకండి. ఏ దినమున ఏమి కావాలనో అది దేవుడు మనకు సమకూర్చే ఉంచాడు. కనుక మనం రేపటిని గురించి ఆలోచించకూడదు, సంపాదన గురించి ఆలోచించకూడదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించాం, వ్యాపారం ఈరోజు లాభం వచ్చింది, మరి రేపు ఎలా ఉంటుంది? రేపు కూడా లాభం వస్తుందా? వ్యాపారం అంటే అర్థం ఏంటంటే లాభ నష్టాలతో కూడుకున్నది. మరి దేవునితో సంబంధం ఎలాంటిది? అది నిత్యము లాభమే. భౌతికమైన వ్యాపారం ఎలాగ నేను తీసుకెళ్తాయంటే ఈరోజు నీకు 300 లాభం ఇస్తే రేపటి రోజు నీకు 400 నష్టాన్ని చూపిస్తుంది. చాలామంది వ్యాపారం చేసి దివాలా తీసిన వాళ్ళు లేకపోలేదు, కానీ దేవుని నమ్ముకున్న పిల్లలు పరమునకు చేర్చబడ్డారు. ఇది లాభం. బైబిల్ చెప్తుంది ఏంటంటే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు. ఏంటి లాభం అంట? ఎందుకు లాభం సావు చెప్పండి? నేను బ్రతికింది క్రీస్తులో గనుక నా బ్రతుకు, నా జీవము ఎవరిలో దాచబడింది అని చెప్పాడు. నా జీవము క్రీస్తులో దాచబడింది, అది నాకు లాభం. ఎవరికి దక్కని లాభము ఏంటంటే మనం ఆ లాభాన్ని ఆక్షేపించాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే రేపటి గురించి మనం ఆలోచన చేయం. ఈరోజు దేవుడు మనల్ని పిలిస్తే మన జీవము ఎవరితో ఉంటుంది? క్రీస్తుతో ఉంటుంది. ఆ లాభాన్ని ఆపాదించాలి, ఆలోచన చేయాలి. అందుకే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. లాభము రావాలి అంటే ఏం చేయాలంట? వ్యాపారం చేయాలి. వ్యాపారము ఏ వ్యాపారము? లాభ నష్టాలతో కూడుకున్న వ్యాపారం కాదు. దేవుని యొక్క ఆత్మల సంపాదన అనే వ్యాపారం చేయాలి. మనం దేవుని ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించాలి, వారిని ఆత్మీయతలో పెంచాలి, ఆత్మీయమైన బలమైన ఆహారాన్ని వారికి ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగితే వారి ఆత్మీయతను మనం బలపరిచిన వారిని అవుతాం, వారిని దైవికంగా స్థిరపరిచిన వారిని అవుతాం, వారిని ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించిన వారిని అవుతాం. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనము లోక సంబంధంగా ఆలోచన చేస్తే, ఒక ఆయన అలానే ఆలోచన చేశాడు. ఎవరు తెలుసా? బైబిల్లో గారడి సీమోను ఉన్నాడు. ఆయనకేం తెలుసు చెప్పండి? గారడి తెలుసు. ఈయన గారడి చేసేటి ఆయన ఎవరిని చూశాడు? అక్కడ సేవ చేస్తున్న సేవకుని చూశాడు. ఈయనేందబ్బా చేతులు పెడితే అందరు పడిపోతున్నారు, అందరికీ బాగవుతుంది, నేను కూడా కొంచెము యాడ్ చేస్తే నాకున్న టాలెంట్కి అది కూడా యాడ్ అయితే ఇంకా నాకు లాభమే లాభం అనుకున్నాడు. అలా అనుకుని ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాడు. సేవకుని దగ్గరికి వెళ్ళి అదేదో నాకు ఇయరాదా, కొంత డబ్బు ఇస్తాను అన్నాడు. ఈరోజు చాలామంది అలానే ప్రయత్నం చేస్తున్నారు. సేవను పొందాలి అంటే మా బైబిల్ స్కూల్లో మేము చాలామందికి దాదాపుగా 3 ఏళ్ళు దాటేదాకా సర్టిఫికెట్లు ఇవ్వం. ఒకవేళ సర్టిఫికెట్ ఇచ్చిన మరుక్షణమే వారి రూపం మారిపోతుంటుంది, రూపం మారిపోతుంది ఈరోజు. అందుకని మేము అంత తొందరపడి ఇప్పుడు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం మానేసాం. ఎందుకంటే ఈ సర్టిఫికెట్ చూస్తుండగానే అతని యొక్క ఉగ్రత, అతని యొక్క ఉక్రోషం పెరిగిపోయి ఇంకా నాకు తిరుగులేదనే స్థితిలోకి వచ్చేసారు ఈరోజు సేవ చేయాలనుకున్న వారు. సేవకులకు కావలసిన స్థితులు ఏంటంటే డబ్బులతో కొనుక్కునేట్టే తీసుకునేది కాదు. గారడి సీమోను అదే ప్రయత్నం చేశాడు. గారడి సీమోను అదే ప్రయత్నం చేస్తే ఆ సేవకుడు ఏమన్నాడంటే, నీలాంటి వాడికి ఈ పరిచర్యలో పాలు లేదు అని చెప్పేశాడు. ఎంత కఠినంగా చెప్పాడంటే, వాడు మారకపోయినా పర్వాలేదు కానీ ఈ పరిచర్యలోనికి పాలు ఉండదని చెప్పాడు. అంటే దేవుని యొక్క పని కానీ, దేవునితో సహవాసం కానీ అది కొనుక్కోవటమో అడుక్కోవటమో ఇచ్చేది కాదు, అలా కుదిరేది కాదు అనేది మనం ఆలోచన చేయాలి. అలాగ ఆలోచన చేశాడు గారడి సీమోను. దేనికి ఆలోచన చేశాడు? గారడి సీమోను గురించిన ఒక సాక్ష్యాన్ని మీతో నేను చెప్తాను, వినండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయం నాతో రండి. గారడి సీమోను గురించి ఏమని మాట్లాడారో జనం నిమిత్తం నేను చెప్తాను.
10 వచనం చదువుతారమ్మా. 8-10. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరి. వారిని విభ్రాంతి పరిచినందున సీమోను ఎలా లక్ష్య పెట్టారు? గారడి చేస్తున్నాడు కాబట్టి లక్ష్య పెట్టారు. మరి ఫిలిప్ ఏం చేస్తున్నాడమ్మా? ఫిలిప్ అయితే దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు యొక్క నామమును గూర్చియు స్వార్థ ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందారు. గారడి పని గారడి చేస్తున్నాడు, సీమోను పని సీమోను చేస్తున్నాడు, ఫిలిప్ పని ఫిలిప్ చేస్తున్నాడు. వీరిద్దరికి యొక్క సంభాషణలో జరిగిన విషయం ఏంటంటే ఇదంతా జరుగుట చూశాడు ఆయన. ఆయన చూసి ఏమని అడిగాడు చూద్దాం. పేతురు, నీవు వరమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందువని తలంచిన ఎడల నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని చెప్పేశాడు. అంటే సీమోను గురించి ఈరోజు చాలామంది వ్యాపారము తాము కలిగి ఉన్న వృత్తిని కలిగి దేవుణ్ణి కూడా వెంబడించి వాళ్ళు లేకపోలేదు. అంటే ఒక మాట చెప్తున్నాడు ఈయన. ఏమన్నాడంటే ఆత్మీయంగా మనం ఆలోచన చేయడానికి పేతురు గారు చెప్తున్న ఒకటే మాట, నువ్వు మానితే అదేనా మానేయాలి, లేకుంటే ఇదేనా మానేయాలి. నువ్వు 2 పడవల మీద చెప్పండి. అంటే నీ మనస్సు సరిగా లేదు కనుక ఈ పరిచర్యలో పాలు లేదు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈయన లాభాన్ని చూశాడు. లాభము సంపాదించటంలో దేవునితో కలిసి నడవటంలో పొందిక ఉండదు. మనం సంపాదించే సంపాదన ఆత్మల సంపాదన అయి ఉండాలి, ఆర్థిక సంపాదన కాకూడదు. ఆర్థికాన్ని ఇవ్వాలనుకుంటే దేవునికి ఎంత టైం పడుతుంది చెప్పండి? నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే ఎంత టైం పడుతుంది? ఒక క్షణం సరిపోదంటారా? ఒక క్షణం చాలదా? అలాంటి ఆశీర్వాదాన్ని ఈరోజు ఎంతమంది పోగొట్టుకుంటున్నాం? ఆయన అన్నాడు, అయ్యా నాకు ఈరోజు ఆహారం ఇవ్వండి అంటే ఆయన ఏమంటాడంటే నీకు పట్టదన్నంత దీవెనలు ఇస్తానంటాడు. ఎంత ఇస్తానన్నాడు? ఆకాశపు వాక్యంలను ఇప్పుతానన్నాడు. ఒకవేళ ఆకాశం వాక్యంలు ఇప్పితే మనం ఏ బీరువాలో పెడదాం చెప్పండి? దేవుని యొక్క ఆశీర్వాదము బైబిల్లో చెప్తుంది, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ఐశ్వర్యం అంటే తరతరాలు తిన్నా తరగనిది, ఎంతవరకు కూడా చెదిరిపోనిది. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఒకవేళ ఆయనకి ఇష్టమైతే అది నువ్వు దాన్ని కాపాడుకోగలిగితే నీ సామర్థ్యాన్ని కూడా తీస్తాడు. నీకు ఏ సామర్థ్యం లేకుండా ఏది ఇవ్వడు. సొలొమోను అడిగాడు, ఏమని అడిగాడు? ఈ ప్రజలు నేరడానికి నా జ్ఞానం సరిపోదయ్యా, నా జ్ఞానాన్ని ఏమన్నాడు. కానీ దేవుడు ఏమిచ్చాడు? నీకు జ్ఞానము, నువ్వు రాజుగా కూర్చుండి నాకు దేశాలనైనా ప్రజలనైనా సొమ్మునైనా అడగలేదు కనుక జ్ఞానముతో పాటు వాటన్నింటినీ నీకు ఇస్తానని చెప్పాడు. అంటే దేవుడు ఇచ్చేది ఎంత గొప్పగా ఉంటుంది అంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనిషి కోరుకునే ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఏంటి లాభం అనే పరిస్థితి. ఈరోజు చాలామందికి దేవుని పిల్లలు కూడా మేము కొన్ని పబ్లిక్ మీటింగ్స్ అరేంజ్ చేస్తుంటాం, సేవకుల మీటింగ్స్ కానీ. ఈరోజు సేవకుల యొక్క ఫ్యాషన్ చెప్తాను, ఒకంత ఆలోచన చేయండి అమ్మా. సేవకుల గురించి చెప్పి తర్వాత విశ్వాసుల గురించి కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను, కొంచెం సాహసం చేస్తాను. మేము మీటింగ్ ఏదైనా అరేంజ్ చేస్తే అంటే చెప్పకూడదు కానీ నేను చెప్తాను, వచ్చిన సేవకులకి ఏది తక్కువ చేయం. పిలిచేవారు తక్కువ చేస్తారా? కానీ అన్న మీటింగ్కి రండి అంటే ఎంత ఇస్తారన్నా అని అడుగుతున్నారు. ఏమా లేరంటారు. అన్న ఏం సబ్జెక్టు చెప్తారా అనేటోళ్ళు ఉన్నారా ఇప్పుడు? అన్న మీటింగ్ ఏమిటి సబ్జెక్ట్ ఏంటన్నా అని అడిగేటోళ్ళు ఉన్నారా? ఎంత ఇస్తారు, ఏం పెడతారు అని అడిగేటోళ్ళు. ఇది సేవ అంటారా? ఏమంటారు దీన్ని చెప్పండి ఇప్పుడు? దీన్ని ఏమంటారు? వ్యాపారం అంటారా? ఎవరిని వ్యాపారం చేస్తున్నాను చెప్పండి ఇప్పుడు? ఎవరితో వ్యాపారం చేస్తున్నాము? నేను పురుగును, ధూళిని, మట్టినైన నేను సర్వోన్నతుడైన దేవునితో
లోకం మీద వ్యాపారం చేస్తున్నారు. దేవుడు చూస్తూ ఉంటాడా? సరే కానీ నీ నాటకాలు ఎంతసేపు అంటాడు. సేవకులన్నట్టు ఉంచండి. ఈరోజు విశ్వాసులు కూడా అలానే తయారైపోయారు. ఏది స్థిర విశ్వాసం లేదు. ఇప్పుడు ఏ స్థిర విశ్వాసానికి లోబడరు. వారు మనుషులను నమ్మినంతగా బైబిల్ను నమ్మరు ఈరోజు. ఏమా, నేను చెప్తాను, తెగించి చెప్తాను, వినండి. ఈరోజు భక్త్ సింగ్ గారి యొక్క సహవాసం ఉంది. వారు బైబిల్ని నమ్మటం తక్కువ, భక్త్ సింగ్ గారిని నమ్మటం ఎక్కువ. భక్త్ సింగ్ గారు ఏం చెప్తే అది చేస్తారు, యేసు ప్రభు చెప్తే చేయరు. మళ్ళీ తెలుసా మీకు? ఈరోజు చాలామంది అలాగనే అడాప్ట్ అయ్యారు. కానీ ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనకు మాదిరి అయిన సేవకులు, విశ్వాసులు గ్రంథంలో ఉన్నారు. మనకి ఎవరిని మాదిరిగా తీసుకోకూడదు చెప్పండి? పౌలు గారిని మాదిరిగా తీసుకోకూడదా? పౌలు గారిని మాదిరిగా తీసుకుంటే ఏం చెప్తాడు? ఏముందంట ఆయనకి? ఏమైనా సంపాదించాడా? పౌలు గారి యొక్క శ్రమలు ఎక్కువనా, లేకుంటే పౌలు గారు సంపాదించే సంపాదన ఎక్కువనా? ఆయన శ్రమలను గురించి చెప్తే మనం దాంట్లో దేనికి కూడా పనికిరాం. కానీ ఆయన అంటాడు, ఆయనకు ఉండటానికి ఇల్లు ఉందంటారా? ఏమా, ఉందంటారా? ఎక్కడన్నా చూసారా ఆయనకి ఇల్లు? ఆయన ప్రయాణము ఎంత దూరము చేసినప్పటికీ ఆయన తన జీవితం అంతా క్రీస్తునే చూశాడు తప్ప మరి దేన్ని కూడా చూడటానికి ఇష్టపడలేదు, చూడలేదు కూడా. ఈరోజు అలాంటి ఆయన్ని మనం ఎందుకు మాదిరిగా చూడము? ఎవరో మనకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే చూస్తున్నాం. మనుషులను చూసినట్టుగా దేవుని చూడలేకపోతున్నారు. ఎవరు? విశ్వాసులు. ఎట్ ద సేమ్ టైం సేవకులు కూడా అలా తయారయ్యారు, విశ్వాసులు తయారయ్యారు. మరి ఈరోజు ఎలా ఉంది అంటే నోవహు దినంలో ఉన్నట్టే ఉంది. ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. సమస్త శరీరం తమ మార్గాన్ని చెడిపేసుకున్నారు. దేన్ని బట్టి? వారు కలిగి ఉన్న ఆలోచనను బట్టి. అందుకే బాబేలు గోపురం కట్టేటప్పుడు వారు అడుక్కున్నది ఏంటంటే పేరు సంపాదించుకోవాలనుకున్నారు. ఒక అతను వ్యాపారం చేయాలనుకుంటే ఏం సంపాదించుకోవాలని చూస్తున్నాడు? లాభం చూస్తున్నాడు. ఇంకొక ఆయనను చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఇదే సంభాషణ 2 సార్లు మనం చూస్తాం. ఒక మనుష్యుడు రైట్, ఒక మనుష్యుడు ఇయ్యగలడు. రైట్, చాలమ్మా. ఈయన ఏం సంపాదించుకున్నాడు? ఒక మనుష్యుడు అంటే లోకమంతా సంపాదించుకున్నాడు. లోకమంతా అంటే చెప్పండి. పేరు సంపాదించుకున్నాడు, లాభం సంపాదించుకున్నాడు, లోకం సంపాదించుకున్నాడు. లోకం అంటే మనం అనుకోవచ్చు ప్రపంచం కాదు, మనుషులు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. లోకాన్ని సంపాదించుకున్నాడు. పేరు, సొమ్ము, మనుషులను సంపాదించుకున్నాడు. అన్నీ సంపాదించుకున్నాడు. ఏమైపోయాడమ్మా? చనిపోయాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఏంటి ప్రయోజనం? ఎవరన్నా ఉన్నారా మనకు తెలిసిన వాళ్ళు? అలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తారా? తక్కువ చెప్పండి. అలాగా చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమా? రైట్, మైకేల్ జాన్సన్. ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సింగరు ప్లస్ డాన్సరు. ఆయన అంటే ఇష్టపడేటోళ్ళుగా లేకపోలేని వాళ్ళు ఎవరు లేరు. సంగీత ప్రియులకు ఆయన బహు ఇష్టడు. ఆయన ఆలోచన ఎలా అంటే, ఆయనకు అన్నీ వచ్చాయి కానీ ఆయనకు ఒక కోరిక పుట్టింది. ఏంటో తెలుసా? ఏం కోరిక తెలుసా అమ్మా మీకు? ఆయన చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏమా? ఎందుకు చేయించుకున్నాడు చెప్తారా? అందం కోసం కాదు, ఆయన ఎక్కువ రోజులు బ్రతకటానికి ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా నేను 150 సంవత్సరాలు బ్రతకాలని ఆలోచన చేశాడు ఆయన. ఆ ఆలోచనకు తగ్గట్టుగా అనేక ఆపరేషన్లు చేయించాడు. ఎన్ని ఆపరేషన్లు జరిగాయో చెప్పలేని. రికార్డు అయితే కొన్ని, కానీ రికార్డు కానీ చాలా ఉన్నాయి. అయితే ఆయన ఆలోచనను తగ్గట్టుగా ఎంత సంపాదించినా ఆయన ఆయుష్ ఎలా అయిపోయిందంటే అర్ధాయుష్యు అయిపోయింది. ప్రపంచవ్యాప్త పాప సింగర్ని గుర్తు చేసింది తల్లి. నీకు వందనాలమ్మా. మనం ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. ఎవరైనా ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో? మన ఆంధ్రప్రదేశ్లో అన్నీ సంపాదించుకొని ఆగిపోయిన మనిషి ఎవరైనా ఉన్నారా? ఏది మీరు ఆలోచన చేస్తున్నారు? వెరీ గుడ్. చాలా మంచి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేరు సంపాదించాడు. చాలా కాలం కష్టపడి నాయకుడిగా
మంచి లీడర్గా, ఒక మంచి ముఖ్యమంత్రిగా తన పేరును చరిత్ర పుటలో రాశాడు. అని సంపాదించాడు, పేరు సంపాదించుకున్నాడు, మంచి ప్రతిష్టలు సంపాదించాడు, మనుషులను సంపాదించాడు. అనుకోని మరణం. బైబిల్ చెప్తుంది ఈరోజు మనుషులందరూ ఇవి సంపాదించుకోవాలనే, పేరు సంపాదించుకోవాలి, లాభం సంపాదించుకోవాలి, లోకాన్ని సంపాదించుకోవాలి, మనుషులను సంపాదించుకోవాలనే మనుషులు ఈరోజు తయారైపోయారు. అయితే ఈ కింద మాటలో రాయబడినది ఏంటంటే, తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం. అంటే ఎన్ని ఉన్నప్పటికీ ఏముండాలట? ప్రాణము అంటే ఏంటో చెప్పండి. ప్రాణము పోగొట్టుకుంటే, ఇవన్నీ ఉన్నవాడు ఏం పోగొట్టుకుంటాడని చెప్తుంది. అయితే బైబిల్లో ప్రాణం పోగొట్టుకుంటాడు. మనిషిలో ఏముంటుందమ్మా? ప్రాణము. ప్రాణము ఎవరిది? దేవుని. దేవునిది ప్రాణం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు మనం ఇంటికాడ నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి పోతాం? మా ఇంటికి ఏమైనా వస్తారా? ఒకవేళ వచ్చినా ఎంతసేపు ఉంటారో చెప్పండి? రామంటున్నారు. ఎంత ఖచ్చితంగా చెప్తారండి మీరు. ఒకవేళ నేను పిలిస్తే రారా? వస్తారు. ఎంతసేపు ఉంటారు? మళ్ళీ మన మా ఇంటికి వెళ్ళాలంటారు. దేవుడిచ్చిన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునిచ్చిన ప్రాణము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దాన్ని ఈరోజు అందరూ ఏం చేస్తున్నారంటే పోగొడుతున్నారు. పోగొట్టడం అంటే, డాడీ 10 రూపాయలు డబ్బులు ఇచ్చి పాల ప్యాకెట్ తెమ్మన్నాడు. దారిలో పోతూ ఉంటే అది ఏమైపోయింది? పోయింది. ఎట్లా పోతుంది చెప్పండి? ఎట్లా పోతుంది? 10 రూపాయలు ఇంట్లో ఇచ్చాడు కదా, ఎట్లా పోయింది? జాగ్రత్తగా ఉంటే పోయిందా, అజాగ్రత్తగా ఉంటే పోతుందా? అంతే కదా. ప్రాణం పోగొట్టుకోవటం కూడా ఎలా జరుగుతుంది అంటే మన అజాగ్రత్త వల్లనే పోతుంది. జాగ్రత్తగా ఉంటే ఏం పోదండి కదా. ఎన్ని సందర్భాలు లేవు డబ్బులు తీసుకొని పోగొట్టుకున్న సందర్భాలు లేవా మనకి? చాలా. ఈరోజు దేవుడిచ్చిన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందుకో తెలిసిన? ఏదో చేద్దాము, ఏదో చూద్దాము, ఏదో సంపాదిద్దాము, ఏదో చేద్దామని. ఈరోజు దేవునిచ్చిన ఆత్మను దేవుని సన్నిధికి చేర్చాలనేదే దేవుని యొక్క కోరిక. చివరిగా ఒక మాట నేను మీతో చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. పౌలు గారు ఏం చెప్తున్నారో విందాం రండి. సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. చదవమ్మా. ఎవరిని? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నాతినీతిని గాక క్రీస్తు వలన విశ్వాసమైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి వలననే ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా. ఎవరిని సంపాదించుకున్నాడు పౌలు గారు? ఎవరిని చదువు సంపాదించుకున్నాడమ్మా? క్రీస్తును సంపాదించుకున్న పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా శ్రమలలో సమానుభవుడను అంటున్నాడు. మీరు ఆ మాటను అండర్లైన్ చేయండి. ఎవరితో సమానుభవుడు అంటున్నాడు? ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై అంటున్నాడు. ఎవరి మరణ విషయంలోమ్మా? ఎవరి మరణం? యేసుక్రీస్తు యొక్క మరణ విషయములలో పౌలు ఎలాంటి వాడంట? సరే, నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. గుడ్ ఫ్రైడే చేస్తారు కదా, గుడ్ ఫ్రైడే ఎవరిని గుర్తు చేసుకుంటారు చెప్పండి ఎక్కువ? యేసుక్రీస్తునే కదా, రైట్. ఇప్పుడు ఈడ పౌలు ఏమంటున్నాడంటే, ఆయన మరణంలో నేను కూడా సమానుభవుడును అంటున్నాడు.
అంటే ఇప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి? పౌలుని ఎప్పుడన్నా మాట్లాడుకుంటాం మనం. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? భక్తులను చూడండి, విశ్వాస వీరులను గమనించండి, అనేకులు వారి యొక్క మరణాన్ని మీరు ఆలోచన చేయండి. మీకు ఒక విషయాన్ని చెప్తాను. అపోస్తలులు ఉన్నారు కదా, వారి మరణాలు తెలుసా మీకు? అపోస్తల మరణాలు ఎలా ఉన్నాయో తెలుసా? చాలా హ్యాపీగా చనిపోయారు కదా. పూలల్లో ఊరేగించారు వాళ్ళని, ఏమన్నా మంచి సమాధి చేశారా? వాళ్ళకేమన్నా రకరకాలుగా చేశారా? వారిలో ఒకే ఒక వ్యక్తి సహజ మరణం పొందాడు అని చెప్తాం. ఎవరు సమాధి చేశారు చెప్పండి? ఎవ్వరూ సరి అయిన మరణం పొందలేదు. క్రీస్తును చూసిన వారందరూ కూడా క్రీస్తు యొక్క మరణాన్ని దర్శించిన వారు క్రీస్తు మరణము వారి అనుభవంలోనికి తీసుకొని వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మరణములో నేను కూడా సమానుభవుడను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తును ఒకసారి కొట్టారు. ఏంటిది? కొరడా దెబ్బలు. పౌలు ఎన్నిసార్లు కొట్టారు చెప్పండి? ముమ్మారు కొట్టబడి తిని అన్నాడు. అనేక మార్లు బెత్తములతో కొట్టబడి తిని అన్నాడు. ఆ బట్టలు లేకుండా తిరిగి తిని అన్నాడు. అంటే ఎవరు హయ్యెస్ట్ చెప్పండి? ఇళ్లలో పౌలు గారే హయ్యెస్ట్. అంత హయ్యెస్ట్ అయినా ఆయన ఎవరిని సంపాదించుకున్నాడే అంటే, నేను క్రీస్తును సంపాదించుకున్నానన్నాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఎవరిని సంపాదించుకుంటున్నాం? ఒక చిన్న ప్రశ్న. పేరు సంపాదించుకుందామా? తారుమారైపోతాం. పేరు ఈరోజు నిన్ను సూపర్ అంటారు, మళ్ళీ నీ వెనక ఏమంటారో తెలిసిన దానికి సంబంధించిన మాట వస్తుంది. పేరును సంపాదించుకున్నంతసేపు దానికి విలువ ఉండదు. బైబిల్లో ఒక మాట రాయబడింది, సుగంధ తైలము కంటే మంచి పేరు ఏంటో చెప్పండి? రామచంద్ర అనేది మంచి పేరు అంటారా? రామచంద్ర మంచి పేరు కాదు. రామచంద్ర దేవుని సేవకుడు అనేది మంచి పేరు. రామచంద్ర క్రైస్తవుడు అనేది మంచి పేరు. మంచి పేరు అనుకుంటే మన పేర్లు అనుకుంటున్నారు ఈరోజు. సుగంధ తైలము కంటే మంచి పేరు ఏంటంటే నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవాలి. అంటే పిలిపించుకుంటే సరిపోదు, దానికి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. క్రైస్తవుడిగా నేను ప్రవర్తించాలి అంటే నేను ఎవరిని సంపాదించుకోవాలి చెప్పండి? ఇప్పుడు నేను క్రీస్తును సంపాదించుకుంటేనే నేను క్రైస్తవుని అవుతాను. పౌలు గారు అదే అంటున్నాడు, నేను ఆయనను సంపాదించుకొని నేను కలిగి ఉన్న వాటన్నింటిని బట్టి సమస్తాన్ని నేను ఎలాగనుకుంటున్నాను? నష్టముగా ఎంచుకొని వాటన్నింటినీ పెంటతో సమానముగా నేను చూస్తున్నాను అన్నాడు. నాకు కలిగినన్నింటినీ నేను చూడటం లేదు. ఎందుకో తెలిసిన? నేను క్రీస్తును సంపాదించుకున్నాను. ఈరోజు దేవుని పిల్లలుగా ఆయనను సంపాదించుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడవటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అడుగుజాడల్లో నడిచిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు. ఆ దేవుడు కోరుకున్న ఉన్నతమైన స్థితికే వెళ్తారు. కానీ మరొక ఆలోచన, మరొక విధానంలోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడు. ఆయన అంటాడు, నిన్ను నేను విడువను, ఎన్నడూ గడబాయ. ఇంకొక మాట అంటాడు, చూడుము. ఎంతసేపు మనం దేవుణ్ణి అరచేతుల్లో పెట్టుకుంటాం? మనం ఎంతసేపు పెట్టుకుంటాం బైబిల్ను చెప్పండి? గట్టిగా గుండె మీద చేసుకొని ముదిమి వచ్చు వరకు నేను మనల్ని ఎత్తుకొనే ఉంటానంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వు నేను ఇలాగ ఉండాలి, దైవికంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి అంటే ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొందరున్నారు వారు పేరును సంపాదించుకుందామన్నారు, తారుమారైపోయారు. మరికొందరున్నారు లాభం సంపాదించుకుంటూ అనుకున్నారు, నష్టం పాలైపోయారు. మరికొందరున్నారు ఏమి లోకం సంపాదించుకున్నారు, వాళ్ళు కనబడకుండా పోయారు. కానీ మీరు నిత్యము కనిపించాలి, మీరు నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. ఇక్కడ ఉండాలి, అక్కడ పరలోకంలో కూడా మీరే ఉండాలి. అలా ఉండాలంటే మనం ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని నేను సంపాదించుకున్నాను అంటావో ఆ క్రీస్తే నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నిన్ను ప్రజెంట్ చేస్తాడు. ఈ స్థితిని మనం కలిగి ఆ స్థితిలో ముందుకు నడుద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కగా విన్న మీకు వందనాలు. ఏవైనా ప్రశ్నలు ఉంటే